రాఘవయ్య గారు, జానకమ్మ గారు, మీరేం బాధపడకండి. మీ అమ్మాయికి ఏం కాదు. చూశారు కదా, మీ అమ్మాయిని కాపాడడం కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నామో. మీరు ధైర్యంగా ఉండండి. మావయ్య గారిని కట్నం డబ్బులు అడుగుతానే, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను, నువ్వు మాత్రం బాగా అరవాలి. ఓకే నాన్న? రోయ్, తెలుగులో చెప్తే అర్థం కదా? నీకు ఎంటర్టైన్మెంట్ లేదు కదా, నేను ఎంటర్టైన్మెంట్ చేయనా? గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పాల్గొన్ గారు, నెంబర్ వెతికి ట్రేస్ చేశారు కదా, రిపోర్ట్ ఏంటి? కంబాలంకొండ పార్క్ పక్క స్ట్రీట్లో ఉన్నట్టు వచ్చింది మేడం. కంబాలకొండ పార్క్ పక్క స్ట్రీటా? మరి ఇప్పుడేం చేద్దామంటారు? డాన్స్ బాగా చేశానా? మీ నాన్నగారు నాకు కట్నం డబ్బులు 25 lakhs ఇస్తాడు తెలుసా? ప్లీజ్ అండి, మా నాన్న దగ్గర అంత డబ్బు లేదు. వాడు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను. ప్లీజ్ అండి, నన్ను చంపొద్దు ప్లీజ్. వాడు డబ్బు ఇవ్వకపోతే నీ పని అవుట్. రాఘవయ్య గారు, మీరు ఫోన్ చేసి వాడిని 25 లక్షలు ఎక్కడికి తీసుకురమ్మంటారో కనుక్కోండి. అంత డబ్బు నేనెక్కడి నుంచి తేగలనండి? ఆ విషయం మేం చూసుకుంటాం, మీరైతే ఫోన్ చేయండి. అలాగేనమ్మా. మీ నాన్న కట్నం డబ్బులు రెడీ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఓయ్, అరవకో, చంపేస్తాను. హలో మావయ్య గారు, ఏంటి విషయం? బాబు, మీరు అడిగిన 25 లక్షలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడ తీసుకురమ్మంటే అక్కడ తీసుకొస్తాను. 25 లక్షలు తీసుకొస్తావా? 25 లక్షలతో పాటు పోలీసుల్ని కూడా తీసుకొస్తావా? అయ్యా, నాకు నా కూతురు ముఖ్యం. నేనెందుకు పోలీసులు తీసుకొస్తాను? ఎవరిని తీసుకొచ్చినా నీ కూతురు నీకు దక్కదు, జాగ్రత్త. కంబాలంకొండ పార్క్ దాటాక సుభాష్ నగర్ కాలనీలో
అంగన్వాడీ బడి దగ్గర ఒక చిన్న చెత్త కుండి ఉంటుంది. ఆ చెత్త కుండి దగ్గరకు వచ్చి ఆ 25 లక్షలు ఆ కుండీలో పుట్టి వెళ్ళిపో. నువ్వింటికి వెళ్ళేసరికి నీ కూతురు నీ ఇంటి దగ్గర ఉంటుంది. ఓకేనా? అలాగే బాబు, అలాగే. అమ్మా, అడ్రస్ చెప్పాడు, విన్నారుగా? పాల్గొన్ గారు, కంబాలం పార్క్ దాటాక డంప్ యార్డ్ దగ్గర చెత్తకుండి. ఎస్ మేడం. అమ్మా, 25 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానంటాడమ్మా. ఆ విషయం మేం చూసుకుంటాం, మాకొదిలేయండి. పాల్గొన్ గారు, క్యాష్ రెడీ కదా? రెడీ మేడం. ఓకే, దెన్ ఇమీడియట్ గా మనం వెళ్దాం. పదండి. రాఘవయ్య గారు, మీరు కూడా మాతో పాటు రండి. అలాగేనమ్మా. మీరు జాగ్రత్త. సెటిల్ అయ్యారా? నేను కొబ్బరి బొండాల బండి దగ్గర సెటిల్ అయ్యాను సార్. సార్ నేను సెటిల్ అయ్యాను సార్. నేను కూడా సెటిల్ అయ్యి ఉన్నాను సార్. ఓకే గుడ్. సార్ నేను కూడా రెడీగా ఉన్నాను సార్. అలర్ట్.
రామచందర్ సార్ వాణ్ణి చూసారా? చూశాను సార్. ఎనీ డౌట్? అబ్జర్వ్ చేస్తున్నాను సార్. సార్ చెత్తవాడు వస్తున్నాడు. వాడిని చూస్తుంటే నాకు డౌట్గా ఉంది సార్. నో డౌట్ సార్. వాడిని చూస్తుంటే కన్ఫామ్గా సైకోలాగానే ఉన్నాడు. మోహానికి ఐడెంటిఫై చేయకుండా మసిపూసుకున్నాడంటే డెఫినెట్గా వాడు సైకోనే. సార్ షూట్ చేయమంటారా? కంగారు పడకో, ఇంతమంది ఉన్నాం, వాడు తప్పించుకోలేడు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఫాలో చేసి పట్టుకుందాం. ఓకే సార్. నమస్తే భయ్యా. అగ్గిపెట్టుందా? ఉంది. భయ్యా ఇటు ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అంటే? ఏం లేదులే భయ్యా, ఊరికినే అడిగినా. రామచందర్ సార్. వాడు డబ్బు తీసుకున్నాడు. అవును సార్. ఫాలో చేయండి. ఓకే సార్. ఓకే సార్.
ఏమైంది సార్? ఎవరు సార్ మీరు? నన్నెందుకు పట్టుకున్నారు? ఎక్కడికి రా పారిపోతున్నావు? వాడి దగ్గర ఉన్న క్యాష్ బ్యాక్ తీసుకోండి. ఎస్ సార్. తీరా. క్యాష్ బ్యాక్ ఏంటి సార్? నా దగ్గర ఏం లేదు. కావాలంటే మీరే చూడండి సార్. ఇందులో క్యాష్ బ్యాగ్ లేదు సార్. క్యాష్ బ్యాగ్ తీసి సంచిలో పెట్టుకున్నావు కదరా, ఏదిరా ఆ బ్యాగ్? ఏది చెప్తావా లేకపోతే చస్తావా? సార్ సార్ మీకు దండం పెడతాను సార్, నన్నేం చేయకండి. నేను ఆ బ్యాగ్ తీయలేదు సార్. మరి అక్కడికి వచ్చి ఏం చేసావురా? ఒక ఆయన ఆ బ్యాగ్ తీసినట్టు నటిస్తే 500 ఇస్తానని చెప్పాడు సార్. ఆయన చెప్పినట్టు చేశాను అంతే సార్. మరి ఆ బ్యాగ్? ఆ బ్యాగ్ అక్కడే ఉంది సార్. రామచందర్ సార్. వాడు మనల్ని డైవర్ట్ చేశాడు. వెంటనే ఆ చెత్తకుండి దగ్గరికి వెళ్ళాలి. కమ్ ఫాస్ట్. ఓకే సార్. అయ్యా ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయి బాబు. ధర్మ ప్రభులు చల్లగా ఉండాల. Oh shit! You stupid! రే రామచందర్, వాడు ఇక్కడ ఉన్నాడు. Come on, search! అయ్యా ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం. ఏయ్, నీకింత డబ్బెక్కడిది? ఎవరో దమ్మాత్ముడు మాకు బిచ్చమేశాడయ్యా. ఎవరతను? ఎవరో తెలీదయ్యా. నిజంగా బాబు నిండు నూరేళ్ళు చల్లగుండాల. వాడు చాలా బ్రిలియంట్ క్రిమినల్ లా ఉన్నాడు. వాడు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. అమ్మా కావ్య, కావ్య, అమ్మా కావ్య, అమ్మా కావ్య, అమ్మా కావ్య, కావ్య, అమ్మా. కావ్యని ఇంటికి తీసుకొస్తామని వెళ్ళి ఇంటికి వచ్చి కావ్య కావ్య అని పిలుస్తారేంటండి? అబ్బా ఇంకా ఇంటికి రాలేదా? కావ్య ఇంటికి రాలేదమ్మా? రాలేదమ్మా. ఏంటమ్మా మా కావ్యకి ఏమైంది చెప్పండి అమ్మా. వాడు అడిగినట్టే 25 లక్షలు ఇచ్చేశాం. ఇంటికి వచ్చేసరికి మీ అమ్మాయి ఉంటుందని చెప్పాడు. ఇంకా రాలేదా? అయ్యో, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు బాబు. ఏంటి? అబ్బా ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి. అమ్మా అర్పితమ్మా,
మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదంట. ఇప్పుడు ఎలాగమ్మా? ప్లీజ్ మీరు కంగారు పడకండి. కాసేపు వెయిట్ చేస్తే తను తిరిగి వస్తుందేమో చూద్దాం. పాల్గొన్ గారు, చెప్పండి. ఆ అమ్మాయికి జరగరాంది ఏదైనా జరిగితే ఈ తల్లిదండ్రుల బాధ చూడలే. పరిస్థితి చూస్తుంటే వాడు మనల్ని చీట్ చేశాడని అర్థం అవుతుంది. ఇప్పుడేం చేద్దాం? రాఘవయ్య చేత ఫోన్ చేయిస్తే మనకి విషయం తెలుస్తుంది. నో, రాఘవయ్య గారి చేత ఫోన్ చేయించడం కంటే మీరు కాల్ చేయడమే బెటర్ అనుకుంటున్నాను. సరే. రాఘవయ్య గారు, ఎవరి ఫోన్? అమ్మాయి నంబర్ నుంచి వస్తుందమ్మా. లిఫ్ట్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి. అలాగేనమ్మా. హలో హలో మామగారు, మీరు పంపించిన కట్నం డబ్బులు తీసుకున్నా. చాలా థ్యాంక్స్. ఎరా, డబ్బులతో పాటు పోలీసుల్ని తీసుకురావద్దు అంటే పోలీసుల్ని తీసుకొస్తావా? నన్నే నమ్మించి నయమంచం చేసి నిన్ను ఏం చెయ్యాలరా?